హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆహా, వేడివేడిగా తిన్న కొద్దీ తినాలనిపించే చుక్కకూర శనగల పులావ్ ఈరోజు మన రెసిపీ. ఎంతో రుచిగా ఉండే ఈ విచిత్రమైన కాంబినేషన్ని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. వీడియో మాత్రం స్కిప్ అవ్వకుండా చూడండి. బాస్మతి రైస్, అలాగే బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, ఇంగువ, గరం మసాలా, వేరుశనగ నూనె, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఫుల్ గ్రెయిన్ మసాలాలు, తాజా చుక్కకూర మీడియం సైజు ఉన్నవి 6 కట్టలు తీసుకున్నాను, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్, సన్నగా తరిగిన పొటాటోస్, తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా. ఎటువంటి వారైనా సరే లొట్టలేసుకుంటూ తినేసే ఈ అద్భుతమైన పులావ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాస్మతి రైస్కి సరిపడా నీటిని యాడ్ చేసి శుభ్రంగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న ఈ నీటిని వేస్ట్ చేయకుండా పెరట్లో ఉన్న ఏదో ఒక మొక్కకు పోసేయండి. వాష్ చేసుకున్న ఈ బాస్మతి రైస్కి మరికొద్దిగా నీటిని యాడ్ చేసి కాసేపు నానబెట్టండి. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్, ముందుగా హోల్ గ్రెయిన్ మసాలాలు, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నటి సెగ మీద దోరగా వేగనిద్దాం. ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, వీటిని చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. వెజిటేబుల్స్ అన్నీ కాస్త సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు సన్నగా తరిగిన చుక్కకూరను కూడా యాడ్ చేద్దాం. అలాగే నానబెట్టుకున్న కాబూలీ శనగలు, తరిగిన కొత్తిమీర, పుదీనా, అన్నీ కలిపి పెట్టేసి మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మసాలాలు కూడా యాడ్ చేసేద్దాం. జీరా పొడి, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు, చిటికెడు ఇంగువ. మసాలాలన్నీ చక్కగా కలిపి పెట్టేసి మరి కాసేపు కుక్ చేయండి. మనం ఏ కప్పుతో బాస్మతి రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1కి 1.5 రెట్లు వాటర్ని యాడ్ చేద్దాం. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా యాడ్ చేయండి.
మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి సన్నని సెగ మీద మాత్రమే ఉడకనివ్వండి. ఒకసారి చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి కలిపెట్టేసి మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఘుమఘుమలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపించే చుక్కకూర శనగల పులావ్ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిష్ అవుట్ చేసేసి ఒక పట్టు పట్టేద్దాం రండి. ఏదైనా అకేషన్కే కాకుండా బిజీగా ఉన్నప్పుడు మీ లంచ్ బాక్స్కి కూడా ఇటువంటి రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని రెసిపీల కోసం బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.